హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. జ్యోతి మల్హోత్రా ఈవిడే కాదు, ఇలా మతోన్మాదానికి దేశభక్తి రంగు పులుముకుని రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి వీరులంతా ఇదే బ్యాచ్. వీళ్ళ స్కామ్లు మెల్లగానైనా తప్పకుండా బయటపడతాయి ఒకరోజు. నిజమైన దేశభక్తులు చేయాల్సింది ఒక్కటే, వాళ్ళను ఇంకా ఎక్కువగా వాగేటట్టు చేయటం, తద్వారా వాళ్ళ అసలు లేకి రూపాలనేవి బయటపడేటట్టు చూడటం. మతం పేరుతో ఊగిపోతూ మూత్రము పేడ అంటూ అబద్ధాలు మూఢత్వాన్ని ప్రచారం చేసే వాళ్లను ఎడ్యుకేట్ అస్సలు చేయొద్దు. వాళ్ళని అలానే కునారెల్లిపోనివ్వాలి. ఈలోపు నిజమైన దేశభక్తులు సైన్స్, ఎకనామిక్స్, రోబోటిక్స్, ఏఐ లాంటి చదువుల్లో తమ పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ పక్క ఉచ్చ పెంట రంగాల్లో వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే ఈ పక్క మనం సైన్స్ను అందిన కాడికి సొంతంగా చేసుకుంటూ పోవాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలు గ్రంథాలు మంత్రాలు అనుకుంటూ తమ నెత్తిన తామే భస్మాసుర హస్తాన్ని పెట్టుకోనివ్వాలి. అస్సలు ఫీల్ అవ్వద్దు. ఈలోపు వీలుంటే పూజా సామాగ్రి షాప్ ఓపెన్ చేసి దర్బలు, పసుపు కుంకుమలు వాళ్ళకు అమ్మి బిజినెస్ను బిల్డప్ చేసుకోవాలి. 4 డబ్బులు సంపాదించి వ్యాపారాలలో నిలబడాలి. మనం ఈ మూర్ఖ మూకల మీద వ్యాపారం ఎలా చేయాలో మన పిల్లలకు నేర్పించాలి. అసలు వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పనే మనకొద్దు. వాళ్ళే బయటపడతారు, వాళ్ళే నాశనం అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మనం మంచి చెప్పి రాజకీయాల మీద అవగాహన కల్పించి ఇది రాబోయే నిజం అని వాళ్ళకి చెప్తే, దేశభక్తిని నూరిపోస్తే, దేశంలోని రాజకీయాలను సామాజిక అంశాలను ఎట్లా అర్థం చేసుకోవాలో మనం వాళ్ళకి దగ్గరుండి స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటే నాలాంటి కొంతమంది జర్నలిస్టులు అట్లాంటి మూక అందరూ ఏం చేస్తున్నారంటే, మేమేదో అసలైన దేశద్రోహులం అన్నట్టు, మేమే నిజంగా దేశంలో విషాన్ని చిమ్ముతున్నామని చెప్పేసి ఇట్లాంటి నెగటివ్ పర్స్పెక్టివ్లో మొత్తం వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళు నిజాన్ని గ్రహించలేనప్పుడు వాళ్ళని అక్కడే చావనివ్వాలి, అంతే కదా. వాళ్ళు బురదలో ఉన్నారు, మనం బయటకు దేవాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆ బురద కంపే సువాసన సుగంధం అనుకుంటే వాళ్ళని మనం ఏం చేయకూడదు కదా. వాళ్ళని అట్లా చేసి వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తిని మనం ఎందుకు భంగం కలిగించాలి? లెట్ దెమ్ దేర్, అంతే. ఇంకా మనం ఎడ్యుకేట్ అవుదాం, మనం ఎక్స్ప్లోర్ అవుదాం, మనము ఈ సొసైటీని బెటర్ వేలో తీర్చిదిద్దేందుకు ముందుందాం.